నమస్తే. భగవద్గీతలో 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగంలో 23వ శ్లోకం. తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంజ్ఞితం సనిశ్చయేన యోక్తవ్యః యోగో నిర్విణ్ణ చేతసా. సో భగవానుడు అర్జునుడిని కర్మయోగం ద్వారా ధ్యానయోగం అభ్యసించి ఆ మైండ్ ని నిరుద్ధ స్టేట్ లో నిలబెట్టి అప్పుడు ఆ పరమానందాన్ని పొందమని చెప్తున్నారు. అలా ఆ పరమానందం పొందినాక అది దుఃఖాలకి ఇంకా ఎండ్ ఆఫ్ సారోస్ అని ముందు శ్లోకంలో చెప్పారు. సో ఇప్పుడు ఏమంటున్నారు? తం విద్య దుఃఖ సంయోగ వియోగం యోగ సంజ్ఞితం. సో ఇట్లా ఈ దుఃఖాల నుంచి సారోస్ నుంచి ఎండ్ ఏదైతే ఉంటుందో అదే యోగము అని తెలుసుకో అర్జున. సో యోగం అంటే ఏంటి? ఎండ్ ఆఫ్ సారోస్. సో వన్స్ ఆ పరమానందాన్ని పొందిన తర్వాత థాట్లెస్ స్టేట్ ఆఫ్ మైండ్కి వెళ్ళి ఆ పరమానందాన్ని పొందిన తర్వాత దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ సారోస్. సో ఆ ఎండ్ ఆఫ్ సారోస్ ఏదైతే ఉంటుందో అదే యోగం అని తెలుసుకో అర్జున. సనిశ్చయేన యోక్తవ్యః. కానీ అటువంటి స్టేట్ పొందడానికి నీకు చాలా నిశ్చయాత్మకమైన మైండ్ కావాలి. నిశ్చయంగా నేను ఇది చెయ్యగలను, నేను చేస్తాను, నేను సాధిస్తాను అనే ఆ నిర్ణయాత్మకమైన మనసు ఉండాలి. యోగో అనిర్విణ్ణ చేతస. యోగ అనిర్విణ్ణ చేతస అంటే ఆ మైండ్ లో ఎటువంటి అనుమానాలు ఉండకూడదు. నేను చేయగలనో లేదో, నేను ఈ స్టేట్ నేను సాధించగలనో లేదో అనే అనుమానాలు లేకుండా డిటర్మినేషన్ తో గనక ధ్యాన యోగాన్ని అభ్యసిస్తే డెఫినెట్ గా నువ్వు ఆ యోగాన్ని సాధిస్తావు అర్జున అని చెప్పి భగవానుడు చెప్తున్నారు. సో దాని అంతటికీ కూడా బేసిక్ కర్మయోగం, అది మర్చిపోకూడదు. కర్మయోగం ద్వారా చిత్తశుద్ధి సాధించి అప్పుడు ధ్యానయోగం అభ్యసించి మనస్సులో సమస్త కోరికల్ని పోగొట్టుకుని థాట్లెస్ స్టేట్ ఆఫ్ మైండ్ కి వెళ్ళిన వాడికి ఈ ఆనందం లభిస్తుంది. దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ సారోస్, దట్ ఈస్ యోగా అని భగవానుడు ఇక్కడ చెప్తున్నారు. క్లీం కృష్ణాయ నమః.